హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ 2025 ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి యానోటేషన్స్ అనేది ఏవేవి చదువుకోవాలి, సో 98+ మార్క్స్ అనేది స్కోర్ చేయాలంటే ఎలా, అలాగే ఇవి నేను ఏవైతే చెప్తానో ఇవి ఒకటి మీరు చూసుకున్నట్లయితే కంపల్సరీగా సో 99 లేదంటే 98+ మార్క్స్ అనేది కంపల్సరీగా స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి. అలాగే నేను మీకు క్లియర్గా అంటే ఇంటర్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్లాన్ అండ్ 1 డే ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, దీనిలో అయితే చూసుకోవచ్చు ప్రోజ్ అండ్ పోయిటరీ. సో ప్రతి ఒక్కటి ఇక్కడైతే చూపిస్తాను కదా. సో 16 8 మార్క్స్ అయితే అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది కదా. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ నుంచి సో ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు సెక్షన్ బిలో అండ్ సెక్షన్ సిలో సో ఇలాగైతే ఉంది. సో మీరు మంచి మార్క్స్ అంటే 98+ మార్క్స్ అనేది స్కోర్ చేయాలంటే కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోజ్లో చూసుకున్నట్లయితే ఏదో ఒక్కటి మీరైతే చదువుకోండి గైస్, ఓకేనా. సో మీరైతే ఏదో ఒకటి చదువుకున్నట్లయితే మీరైతే సరిపోద్ది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నేను కంపల్సరీగా అవుట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయాలనేసి ఎవరైతే అనుకున్నారో వాళ్ళైతే మ్యాక్సిమం ట్రై చేయండి. సో ట్రై యువర్ బెస్ట్ లెవెల్ అంటే కొన్ని చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. బట్ మీరైతే మరీ నాకు 1 డేనే అంటే టైం అనేది ఉంది, లేదంటే నాకు టైం అస్సలు లేదు బట్ అయినా కూడా నేను పాస్ అనేది అవ్వాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళైతే ఒక్కొక్కటి చదువుకోండి. సో ప్రతి ఒక్క దానిలో ఒక్కొక్కటి అయితే చదువుకున్నట్లయితే సరిపోద్ది. సో దానికి సంబంధించి నేను లాస్ట్లో మాట్లాడతాను. ఫస్ట్ 99+ మార్క్స్ అనేది స్కోర్ చేయాలంటే ఎలా దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే తర్వాత సో దాని తర్వాత లాస్ట్లో కావాల్సిందే దీనికి సంబంధించి మాట్లాడుకుందాం. అంటే నేను అసలు ఏం చదువుకోలేదు సో ఎలా పాస్ అవ్వాలి, సో దానికి సంబంధించి నెక్స్ట్ తర్వాత అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే ఇవన్నీ చూసేసుకోండి గైస్, ఓకేనా. ఇవైతే నేనైతే చూపిస్తాను కదా. సో ఇదైతే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదంటే నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను. సో టెలిగ్రామ్లో ఉన్న మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కొద్దిగా అయితే చూసుకోండి అండ్ లెటర్స్ కూడా కొద్దిగా చూసుకోండి అండ్ అంటే పారాగ్రాఫ్ కూడా కొద్దిగా చూసేసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. ఇక్కడైతే చూపిస్తాను కదా. సో ఇవైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేసుకోండి గైస్, ఓకేనా. ఇదంతా చూపిస్తూ వెళ్తే టైం అనేది అయిపోద్ది కాబట్టి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో సెండ్ చేయడం అయితే జరిగింది. టెలిగ్రామ్లో చూడండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు యొక్క పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాను కదా. సో వాట్సాప్ గ్రూప్లో లేదంటే టెలిగ్రామ్లో లేదంటే మీరైతే ఇక్కడ జాయిన్ అయినట్లయితే మీకు అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇక పీడిఎఫ్స్ అన్ని నేను టెలిగ్రామ్లో సెండ్ చేశాను, దాన్ని అయితే చూడండి. సో ఇవి యొక్క పీడిఎఫ్స్ అన్ని మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోండి గైస్. సో తీసుకున్నాక దీనిలలో ఏదైతే మీకు రిపీటెడ్గా కనిపిస్తుందో క్వశ్చన్స్ అన్నది, సో ఇక క్వశ్చన్స్ అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో అయితే మెయిన్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పారాగ్రాఫ్, సో ప్యాసేజ్ ఇవన్నీ మీకు చూపిస్తాను కదా. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేయండి. సో ఇంగ్లీష్లో మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయాలంటే గ్రామర్, సో గ్రామర్ని మీరు మంచిగా చూసుకోండి. ఇప్పటి నుంచి మీరు కొద్దిగా గ్రామర్ అనేది చూసుకున్నారనుకోండి సో మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దట్స్ వై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చూసేసుకోండి. అండ్ ఇంగ్లీష్కి సంబంధించి నేను ఆల్రెడీ అంటే ఒక పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరిగిందనమాట. సో ఇక పీడిఎఫ్ అనేది కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో అక్కడైతే సెండ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇది ఇంకొక ప్రాక్టీస్ టెస్ట్ అనమాట. ఈ యొక్క ప్రాక్టీస్ టెస్ట్ అంటే మీరు ఈ యొక్క గ్రామర్ ఏదైతే ఉందో ఈ యొక్క గ్రామర్ పార్ట్ అంతా మీరు ప్రాక్టీస్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచి మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ దట్టు మనకి 1 డేనే మనకు టైం అనేది ఉంది కాబట్టి సో అది కూడా కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఇప్పుడే ఏమన్నా చూస్తున్నట్లయితే కొద్దిగా టైం అనేది ఉంటుంది, బట్ మ్యాక్సిమం అంటే 1 డే బిఫోర్ అయితే చూస్తారు కదా. సో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అండ్ మీకు ఇంకా కొద్దిగా టైం ఉంది అన్నట్లయితే కొద్దిగా చూసుకోండి అండ్ కొద్దిగా ప్లాన్ చేసుకోండి. సో ఎప్పుడెప్పుడు ఏమేమి రాయాలి ఏంటి అన్నది. సో ఎగ్జామ్లో అంటే మీరు ప్రెజెంటేషన్ చేసినప్పుడు కూడా ఫస్ట్ మీకు గ్రామర్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కటి వచ్చు అన్నప్పుడు మాత్రమే గ్రామర్ అనేది స్టార్ట్ చేయండి. కానీ మీరు అంటే గ్రామర్ ఏం రాకుండా కూడా సో గ్రామర్లో అంటే తొందరగా మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసేయచ్చు అనేసి ఆ యొక్క కాన్ఫిడెన్స్తో మీరు ఏమన్నా స్టార్ట్ చేశారనుకోండి సో మీకైతే అక్కడ మార్క్స్ అనేది మైనస్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో దట్స్ వై నేనైతే చెప్తున్నాను. సో మీ యొక్క అంటే మీరు ఫస్ట్ కాన్ఫిడెన్స్గా మీరైతే రాయండి గైస్. ఫస్ట్ మీకు ఆండేషన్స్ వస్తే ఆండేషన్ స్టార్ట్ చేయండి, లేదంటే మీకు గ్రామర్ బాగా వచ్చిందంటే గ్రామర్తో స్టార్ట్ చేయండి, లేదంటే మీకు ఏది బాగా వస్తుంది ది బెస్ట్ మీరు ఏదైతే అక్కడ మంచిగా రాయగలరో అది మాత్రమే రాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు అంటే పారాగ్రాఫ్ ఏమైనా రాశారనుకోండి సో ఏవైతే రాస్తున్నారో అవన్నీ మీరు వరుసన రాయండి. ఇప్పుడు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటుంది కదా, లేదంటే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఉంటుంది కదా. మీరు ఏదైనా స్టార్ట్ చేయండి. సెక్షన్ 1 అని రాశారంటే సో సెక్షన్ 1 లేదంటే సెక్షన్ ఏ స్టార్ట్ చేశారంటే సో 1, 2, 3
3, 4, 5, 6 అనేసి మీకు క్వశ్చన్స్ అన్ని వరుసన ఉండాలి. ఇంగ్లీష్లో ఇదే మెయిన్ అనమాట. సో మీరు అంటే మరి ఫస్ట్ అంటే ఈ సెక్షన్ ఏలో ఒక క్వశ్చన్ రాసి, సెక్షన్ బిలో ఒక క్వశ్చన్ రాసి, సెక్షన్ 3లో 4th క్వశ్చన్ రాసి, సో ఇలా మీరు ఏమన్నా రాశారనుకోండి, సో అప్పుడైతే ఎవరైతే పేపర్ ఈవాల్యుయేట్ చేస్తారో సో తనకైతే కొద్దిగా ఇబ్బంది అనేది అవుతుంది. కాబట్టి సో మీరు ఏదన్నా రాయండి, తనకి కొద్దిగా ఈజీగా మీ యొక్క పేపర్ వాల్యుయేషన్ చేసే లెక్క అయితే మీరైతే చూసుకోండి. అప్పుడైతే మీకు మంచి మార్క్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇంగ్లీష్లో అయితే మెయిన్ అదొకటి మీరు గుర్తు అంటే మీ యొక్క దృష్టిలో ఉంచుకొని మీ యొక్క ఎగ్జామ్ అనేది రాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఏవైతే యాక్చువల్లీ అంటే 40 మోడల్ పేపర్స్ అయితే ఉంటాయి, 40 లేదంటే 50 మోడల్ పేపర్స్ అయితే ఉన్నాయి. అయితే 50 మోడల్ పేపర్స్ అనేది నేను టెలిగ్రామ్లో సెండ్ చేసాను, వాట్సాప్లో సెండ్ చేసాను. దాన్ని అయితే చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మోడల్ పేపర్ని మీరైతే ప్రాక్టీస్ చేయాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సెక్షన్ ఏలో సో ఇంకా కొద్దిగా చూసుకోండి గైస్, ఓకేనా. సో ఏది ఏంటి అన్నది ప్రతి ఒక్కటి మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. ఇదైతే ప్రిడిక్టెడ్ పేపర్, ఇది కూడా కొద్దిగా చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే అండేషన్స్లో చూసుకున్నట్లయితే మీరు 2 అయితే రాయాలి కదా. సో 2లో ఇక్కడ ఏవైతే 4 ఉన్నాయో ఒక 4 మీరు చదువుకునేసేయండి. సో చదువుకున్నట్లయితే మీకైతే కంపల్సరీగా మంచి మార్క్స్ వస్తాయి. లేదంటే మీకు ఒకటి చెప్తే చూడండి గైస్, మీ యొక్క టైం బట్టి మీరైతే మేనేజ్ చేసుకోండి. లైక్ అంటే నేను ఇప్పుడు దాకా చదవలేదు, నేను ఎలాగైనా పాస్ అవ్వాలి, సో అలా అనుకున్నారనుకోండి. సో సెక్షన్ ఏదో ఒకటి 1, 2, 3, 4లో ఏదో ఒక 2 అయితే మీరైతే చదువుకోండి. సో 2 చదువుకున్నాక మీరైతే క్వశ్చన్లో చూసుకోండి. సో క్వశ్చన్లో చూసుకున్నాక అంటే మ్యాక్సిమం దీని లెక్కనే ఉంటుంది. సో కొద్దిగా మీరైతే బ్లూ ప్రింట్ అనేది చూసుకొని మీరైతే ఒక క్వశ్చన్ ఒక దీనిలో మీరైతే చాప్టర్లో ఒక క్వశ్చన్ అనేది మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది. సో మీరైతే మ్యాక్సిమం మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్స్ వై ఇంకా దీనిలో సెక్షన్ 2లో కూడా చూపిస్తున్నాను. సో ఇవి అయితే మీరు కొద్దిగా చూసుకొని మీరు మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి, ఓకేనా. సో ఒకటి నేను ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. సో ఇవన్నీ మీరు చూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదన్నా మీరు చదువుకోండి గైస్, ది బెస్ట్గా అంటే మంచిగా చదువుకొని మీరు ఫస్ట్ పేపర్లో అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ యొక్క 4 పేపర్స్ మీరు మంచిగా రాయాలి. అండేషన్స్ రాసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా మంచిగా హెడ్డింగ్స్ అనేది రాసి సో మీరైతే కొద్దిగా రాయండి. లేదు అంటే కొద్దిగా అంటే పేపర్ వాల్యుయేషన్ చేసేవాడికి కొద్దిగా ఇబ్బంది అనేది అవుతుంది. సో దట్స్ వై ఇదైతే మంచిగా చూసుకోండి. ఇదైతే ప్రెడిక్టెడ్ పేపర్. సో దీనిలోనే మ్యాక్సిమం దీనిలో నుంచి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇవి కూడా చూసుకోండి. అండ్ డయాగ్రామ్స్ కూడా కొద్దిగా చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. అండ్ ఏదైతే లెటర్ ఉంటుందో సో యొక్క లెటర్ కూడా ఫార్మల్ లెటర్ ప్రతి ఒక్కటి మీరు అయితే కొద్దిగా చూసుకున్నట్లయితే సరిపోద్ది. సో మరి మీరు ఏమి చూడుకోకున్నట్లయితే వెళ్ళకండి. సో యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ అయితే ఉంటాయి. అయితే వీడియోస్ అనేది చూడండి. ఆ యొక్క వీడియోస్ అనేది చూశాక అంటే ఈ యొక్క పీడిఎఫ్ అనేది చూడండి. సో ఏమైనా డౌట్ వచ్చి యూట్యూబ్లో అండేషన్కి సంబంధించి వీడియోస్ అయితే ఉంటాయి. ఆ యొక్క మీరు జస్ట్ ఆ యొక్క టాపిక్ అనేది అంటే ఆ యొక్క కాన్సెప్ట్ అనేది మీరు అర్థం చేసుకోండి. అక్కడ స్టోరీ అనేది జరుగుతుంటుంది కదా, ఆ స్టోరీ ఏంటి ఏమి అన్నది కొద్దిగా మీరు యొక్క మైండ్లో పెట్టుకొని మీరు ఎగ్జామ్ అనేది అదే మ్యాక్సిమం ఓన్గా రాసినా కూడా సరిపోద్ది. బట్ కొద్దిగా ఆథరు వాళ్ళు వీళ్ళు కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, సో అవన్నది కొద్దిగా మంచిగా రాసి అండర్లైన్ అనేది చేసి ఓన్గా రాసినా కూడా సరిపోద్ది అనమాట, ఓకేనా. సో ఇది సో కొద్దిగా మీకు అంటే ఓన్గా నేను రాయలేను అంటే కొద్దిగా చదువుకోండి, చదువుకున్నాక రాయండి. బట్ స్లిప్స్ అయితే అసలు ఎటువంటి పరిస్థితుల్లో పెట్టకండి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు దొరికారంటే బాగోదు కదా. సో మీరు ఎలాగైనా పాస్ అయిపోతారు, దానికి సంబంధించి ఏం డౌటే లేదు. సో ఇవేవైతే చెప్తున్నానో ఇవేవైతే నేను మీకు చూపిస్తున్నాను ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. సో ఫాస్ట్గా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అక్కడైతే సెండ్ చేయడం మీద జరిగిందనమాట. ఫాస్ట్గా అక్కడ చూసుకున్నట్లయితే నేనైతే సెండ్ చేశాను. సో ఈ ఇన్ కేస్ మీకు రాలేదంటే కొద్దిగా టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్కి మీకు అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామ్స్ గైస్. సో ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాక మీరు ఎలా ప్రిపరేషన్ అనేది ఎలా ఉంది, అలాగే ఎగ్జామ్ అనేది అయిపోయాక ఎగ్జామ్ అనేది ఎలా రాశారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారనేసి అనుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. ఏమన్నా డౌట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. వీలైతే నేను మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.